భూటాన్లో రెండో రోజు ప్రధాని మోదీ పర్యటన, ద్వైపాక్షిక అంశాలపై భూటాన్ రాజుతో భేటీ, ఇంధనం, కనెక్టివిటీ, సాంకేతికత, రక్షణ రంగాల్లో సహకారంపై చర్చలు. ఎర్రకోట వద్ద పేలుడు కేసులో కొనసాగుతున్న దర్యాప్తు, రిపబ్లిక్ డే రోజు పేలుళ్లకు కుట్ర చేసినట్లు అనుమానాలు, హర్యానాకు చెందిన మరో అనుమానితుడు అరెస్ట్. మేడారంలో 4 మంత్రుల పర్యటన, సమ్మక్క సారలమ్మ గద్దెలను దర్శించుకుని పూజలు చేసిన మంత్రులు, మేడారంలో చేపట్టిన అభివృద్ధి పనుల పరిశీలన. నాంపల్లి చేనేత భవన్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆకస్మిక పర్యటన, సమయపాలన పాటించని ఉద్యోగులపై ఆగ్రహం, చర్యలు తీసుకోవాలంటూ అధికారులకు ఆదేశం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేసిన పోలీసులు, జూబ్లీహిల్స్ పోలింగ్లో ఉద్రిక్తతలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారంటూ అభియోగం. ఢిల్లీలో పెరుగుతున్న వాతావరణ కాలుష్యం, ఎన్సీఆర్ ప్రాంతంలో గ్రేడ్ 3 నిబంధనలు అమలు, 1 నుంచి 5వ తరగతి వరకు విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు. తెలంగాణలో పెరుగుతున్న చలి తీవ్రత, ఉత్తర తెలంగాణలో సింగిల్ డిజిట్కే పరిమితమైన ఉష్ణోగ్రతలు.